మనసా, ఎందుకు కలవరపడుతున్నావు? నీకు ఎవ్వరూ లేరు అని చింతిస్తున్నావా? నిన్ను ఎవ్వరూ ఆదరించట్లేదని బాధపడుతున్నావా? నీ బాధను పంచుకున్నట్టుకు ఒక్కరైనను నాతో ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నావా? నాకు ఏ సహాయం దొరకటం లేదని చింతిస్తున్నావా? బాధపడకు. నీకు నువ్వే సహాయం అవ్వాలి. నీకు నువ్వే ఆదరించుకో. నీ బాధను మనుషులెవ్వరితో పంచుకోకు. ఆ బాధ ఇంకా అధికం చేస్తారు. నీ బాధ, నీ కష్టం, నీ శ్రమను మనుషులతో పంచుకోవడం కంటే దేవునితో పంచుకోవడం చాలా మంచిది కదా. నీ బాధలు, నీ ఆలోచనలు, సమస్తంలో నీతో ఒకరున్నారని గుర్తు తెచ్చుకో. ఎప్పుడూ బాధపడకు. ప్రతిదీ ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళు. ఇంకా నేను ఓడిపోతానన్న సమయం వచ్చినప్పుడు నీ చెయ్యి దేవుని వైపు ఎత్తి పట్టుకో. దేవుడు ఖచ్చితంగా గెలిపిస్తాడు. దేనికోసం, ఎవరికోసం భయపడుతున్నావు? ఒక్కటి గుర్తుంచుకో, నీ సమస్య కంటే బలమైన వ్యక్తి నీ పక్కన ఉన్నాడు. అది గ్రహించి ముందడుగు వేయి. నీ ఆత్మను సిద్ధం చేసుకో.